ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండం 43వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే సోదరుల ప్రేమలో ఉన్న ఆశీర్వాదం అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు అంటే ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపుని తన యొక్క సహోదరులు వచ్చి కలుసుకోబోతున్నారు. మొదటిసారి 10 మంది సహోదరులు కలుసుకుంటే తర్వాత బెన్యామీనుతో సహా ఇప్పుడు మరలా 11 మందిగా వచ్చి కలుసుకోబోతూ ఉన్నారు. మొదటిసారి వచ్చి 10 మంది సహోదరులు కలిసినప్పుడు యోసేపు మాత్రమే సోదరులను చూచిన ఆనందాన్ని పొందుకున్నాడు. రెండవసారి వచ్చి 11 మంది సహోదరులు వచ్చినప్పుడు ఈ యొక్క సహోదరులు అందరూ కూడా ఆనందించారు. యోసేపు తమ సహోదరుడిని వారు అప్పటికి తెలుసుకోలేకపోయినా కానీ వారి మధ్య ఆనందం ఉంది. దాన్ని మనం క్రమంగా ధ్యానం చేయబోతున్నాం. అలాగే 133వ కీర్తన మనకు ఏం చెబుతుంది? సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మనోహరము, అచ్చట ఆశీర్వాదమును జీవమును ఉండవలని యెహోవా సెలవిస్తున్నాడు అనే మాట మనకు కనబడతాయి. అంటే సహోదరుల యొక్క ఐక్యతలో ఉన్నటువంటి ఆ ప్రేమ అంత ఆశీర్వాదకరమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఈ అంశం, ఈ సత్యం, ఈ విషయం ప్రతి కుటుంబానికి అవసరమని నేను తలుస్తున్నాను. ఎందుకంటే ప్రతి కుటుంబంలో సహోదరులు సహోదరులు ఉంటారు. అలాగే మనం అందరం కూడా భారతీయులముగా, మనం అందరం కూడా ఒకే భారత కుటుంబానికి చెందిన సహోదరులముగా మనం భావించుకుంటున్నాం కనుక మనందరి మధ్య సోదర భావం ఉండడం అనేది మనకు ఆశీర్వాదం, మనకు క్షేమం కనుక ఈ యొక్క అంశం చాలా ప్రాముఖ్యమైనది కనుక జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాం. ఇదివరకు మనం ధ్యానం చేసిన రీతిగా ఐగుప్తు దేశంలో కరువు ఉన్నప్పటికీ సమృద్ధి అయిన ధాన్యం ఉంది. పొరుగు దేశాల్లో కరువు ఉంది, ధాన్యం లేదు. అందుకని ఆయా దేశాల వారు ఐగుప్తు దేశానికి వచ్చి ధాన్యం కొనుక్కొని వెళుతూ ఉంటారు. ఆ ప్రకారంగా మొదటిసారి కనాను దేశంలో ఉన్నటువంటి యాకోబు 10 మంది కుమారులు వచ్చి ధాన్యం కొనుక్కొని వెళ్ళారు. అప్పుడు యోసేపు తన తమ్ముడైన బెన్యామీను చూడగోరి వచ్చిన 10 మందిలో షిమ్యోన్ని బంధించి, మీ తమ్ముడు తీసుకుని వస్తేనే ఈ సహోదరుని మీకు విడిచిపెడతానని ఒక నియమం చెప్పి పంపించాడు. వచ్చిన తర్వాత విషయాలన్నీ యాకోబుకి చెబుతారు. చెప్పిన తర్వాత వారు ఆ యొక్క ధాన్యం అయిపోయేదాకా కాలం గడుపుతారు. ఇప్పుడు ధాన్యం అయిపోవస్తూ ఉంది, మరలా ధాన్యం కొనాలి. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా యాకోబు ఎదుట సహోదరులందరూ కూర్చొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటే అప్పుడు యాకోబు వారితో అంటాడు, మీరు మరలా వెళ్ళి ఐగుప్తు దేశానికి ధాన్యం కొనుక్కొని రండి అంటాడు. మీరు మొదట తెచ్చిన ధాన్యం అయిపోవచ్చింది, ఇవి అయిపోయే లోపల మీరు వెళ్ళి రావాలి కదా, కాబట్టి మీరు ఇప్పుడే వెళ్ళండి, కొనుక్కొని రండి అని అంటాడు. అప్పుడు అందరూ గమ్ముగా ఉంటారు. ఈ యాకోబు చెప్పిన మాట వినడు. అక్కడేమో యోసేపు బెన్యామీని తీసుకుని వస్తేనే నమ్మకం చూడడానికి రండి, లేదంటే రాబాకని అన్నాడు. ఈ యాకోబేమో నేను పంపిన అంటాడు అని అందరూ గమ్ముగా ఉంటే యూదా మాత్రం, అంటే 4వ కుమారుడు యూదా, ఈ యూదా మాత్రం మాట్లాడడం మొదలు పెడతాడు. ఏమైనా మాట్లాడతాడంటే 43వ అధ్యాయం 3వ వచనం నేను చెప్తున్నాను. యూదా అతని చూచి, అంటే యాకోబుని చూచి, ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖం చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను, ఖండితంగా చెప్పాడనమాట. అంటే ఇక్కడ యోసేపు అంత ఖండితంగా చెప్పడానికి కారణం ఏమిటి? యోసేపు జ్ఞానం ఉంది. ఒకవేళ వీళ్ళు రాకపోతే ధాన్యానికి ఇబ్బంది పడతారు, ఆకలితో అలమటిస్తారు, మరి వృద్ధాప్యంలో ఉన్న తండ్రి కూడా అలమటిస్తాడు, ఒకవేళ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా ఆ మాట ఎందుకన్నాడంటే తన తోడబుట్టిన సహోదరుడైన బెన్యామీన్ని చూడాలని అంత ఆశగా ఉన్నాడు.
ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లి లేనివాడు యోసేపు, బెన్యామీను కూడా. తల్లి లేని ఆ ఇద్దరు బిడ్డలు యాకోబు యొక్క ఉపపత్నుల దగ్గర, వారి పిల్లల దగ్గర పెరిగారు. ఈ యాకోబు, బెన్యామీను ఒకరికొకరు ఎంతగా ఆప్యాయంగా పెరిగారంటే అంతగా ఆప్యాయంగా పెరిగారు. ఎందుకంటే వారి సొంత తల్లి లేనటువంటి పరిస్థితుల్లో. కనుక యోసేపు తన సొంత సహోదరుడిని చూడగోరి అంత కఠినంగా చెప్పడం జరిగింది. 4వ వచనం యోధా చెప్తున్నాడు, కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారం కొందుము. నీవు వారిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము. ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖం చూడకూడదని మాతో చెప్పాను నేను. ఖచ్చితంగా చెప్పేస్తాడు యోధా. యాకోబు అంటాడు, మీరు అసలు ఎందుకు చెప్పారు ఇంకో సహోదరుడు మాతో ఉన్నాడని? ఆ ఉన్నవాడు మాతో రాలేదని ఎందుకు చెప్పారు? చెప్పి నాకెందుకు ఈ శ్రమ కలిగించారని కొంచెం విచారం వ్యక్తం చేస్తాడు. దానికి కూడా సమాధానం చెప్తాడు యోధా. ఏమని చెప్తాడు? మనం 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చూస్తే, మేమేం చేసేది, ఆయన మీ తండ్రి ఉన్నాడా, క్షేమంగా ఉన్నాడా అని తండ్రిని అడిగాడు, కుటుంబంలో విషయాలు అడిగాడు, బంధువుల యొక్క విషయాలు అడిగాడు, మరి ఆచితూచి అడిగినాడు. వాస్తవం చెప్పక తప్పలేదు. అంత మాత్రమే కాదు, ఆయన అడిగినటువంటి విధానంలో మేము వాస్తవం చెప్పకపోతే మమ్మల్ని వేగుల వారని ఆయన నిందించేటటువంటి పరిస్థితి కూడా కనబడింది. మాకు ఏదైనా అపాయం వచ్చేటటువంటి భయం కూడా సంభవించింది. కాబట్టి మేము వాస్తవం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని యోధా యాకోబు చెబుతాడు. చెప్పిన తర్వాత యోధా తండ్రిని యాకోబుతో ఒక ఒప్పందం చేయడానికి ఉపక్రమిస్తాడు. నీవు వాడిని పంపించు, నేను నీకు పూట పడతాను. నేను తీసుకుని వెళ్ళిన బెన్యామీని మళ్ళా తీసుకురాకపోతే ఆ నింద నాకు ఎల్లప్పుడూ ఉంటుంది అని ఒప్పందం చేస్తాడు. చూడండి, నేను ఆ యొక్క మాట చదువుతాను. 7వ వచనం, వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మల్ని గూర్చి మా బంధువులను గూర్చి ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవం తెలియజెప్పితిమి. మీ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పునని మాకెట్లా తెలియను అనేది. యోధా తన తండ్రి అయిన ఇజ్రాయెల్ చూచి, ఆ చిన్నవారిని మాతో కూడా పంపము, మేము లేచి వెళుదాము. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదాం అని చెప్తున్నాడు. ఆ చిన్నవాడిని అంటే, చిన్నవాడంటే దాదాపు ఇప్పుడు యోసేపుకి 37, 38 సంవత్సరాలు ఉంటాయి. అతని తర్వాత పుట్టినవాడంటే దాదాపు ఇంచుమించు ఎట్లేదన్నా 30-35 సంవత్సరాల మధ్య ఉంటాడు. కానీ ఇక్కడ చిన్నవాడని ఎందుకు అంటున్నాడు యోధా? ప్రాయంలో చిన్నవాడని కాదు, వయసులో చిన్నవాడని కాదు, తమ సహోదరులు అందరిలో చిన్నవాడు. కనుక చిన్నవాడే కదా. చాలా కాలం క్రితం నేను బస్సులో ప్రయాణం చేస్తుంటే బస్ కండక్టర్ ఒక పెద్ద ఆమెని అలా జరుగుని అన్నాడు. ఏమయ్యా నువ్వు, ఆయన కూడా పెద్దవాడే ఇంచుమించు, ఆమె కంటే ఒక 2-3 సంవత్సరాలు చిన్నవాడు ఉంటాడేమో, కానీ ఇద్దరు తల నెరిసిన వాళ్ళే. అప్పుడు ఆమె అంటుంది, నన్ను అవ్వ అంటున్నావేంటి, నువ్వు కూడా నాతో సమాన వయస్కుడిగా ఉండి అని అడిగింది. అడిగేసరికి అంటే కొంచెం పబ్లిక్లో స్త్రీలని ఆ రీతిగా అంటే అందరు కాకపోయినా కొంతమంది అయినా ఇబ్బంది పడతారు. కనుక అవ్వ ఆ ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ఇతను ఆ మాట అడిగింది, నువ్వు కూడా నాతో సమాన వయస్కుడిగా ఉన్నావు కదా, తెల్ల వెంట్రుకలు ఉన్నాయి, మరి నువ్వేంటి నన్ను అవ్వ అనడము అని అడిగింది. ఏంటమ్మా నువ్వు నన్ను అట్లా అంటావు, నేను పిల్లోనే కదా అని అంటాడు. అక్కడ నేను విన్నా చూసినటువంటి సంఘటన. నిన్నెవరయ్యా పిల్లోడా అనేది అని ఆ అవ్వ అడిగింది. అప్పుడు ఈయన అంటాడు సరదాగా, మా అమ్మ నన్ను ఇప్పటికీ పిల్లోడా అని అంటుంది, పిల్లోడా అనే పిలుస్తుంది అని సరదాగా చెప్పి నన్ను నవ్వించాడు అన్నది. ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబంలో పెద్దవాడు పెద్దవాడే, చిన్నవాడు చిన్నవాడే. వాడి ప్రాయం ఎంత పెద్దదైనా కుటుంబంలో చిన్నవాడు అంటే చిన్నవాడే. ఆ రీతిగా ఇక్కడ యాకోబు కుటుంబంలో ఈ 12 మంది సహోదరుల్లో అందరికంటే ఆఖరివాడు చిన్నవాడు బెన్యామీను కనుక అతని ప్రాయం 30 సంవత్సరాలు వచ్చినా, 35 సంవత్సరం ప్రాయానికి వచ్చిన, 40 సంవత్సరం ప్రాయానికి వచ్చి చిన్నవాడే ఆ కుటుంబంలో. ఆ ప్రకారంగా
ఆ చిన్నవారిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళుదము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము అని చెబుతున్నాడు యోధా. సరే, ఇప్పుడు చేసేది ఏమీ లేదు. యాకోబు ఆలోచన చేశాడు, నిజమే వస్తువులు అయిపోతున్నాయి, అవి అయిపోయే లోపల వీళ్ళు తెచ్చి తేవాలి, లేదంటే కష్టం. నేనే కాదు వాళ్ళ పిల్లలు కూడా, చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అని ఆలోచన చేసి ఎట్టకేలకు యాకోబు ఒక మాట అంటాడు, సరే ఏం చేద్దాం, మన పరిస్థితులు అట్లున్నాయి, మన అవసరాలు అట్లున్నాయి, కాబట్టి మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళేటప్పుడు మన దేశంలో శ్రేష్టమైనవి కానుకలు తీసుకుని వెళ్ళండి. ఏమేమి తీసుకెళ్ళమంటాడు? ఈ దేశమందు ప్రసిద్ధములైనవి 11వ వచనం, అనగా కొంచెం మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోవుడి. అవి కానుకగా తీసుకొని పోండి అంటాడు. యాకోబు స్వభావం అదే. ఎవరి కటాక్షమైనా పొందుకోవాలి అని అనుకుంటే కొంచెం కానుక ఇవ్వడం మొదలు పెడతాడు. ఏశావు యుద్ధకు వెళ్ళేటప్పుడు కూడా ఆయన యొక్క కటాక్షం పొందాలి అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో తన యొక్క మందలోంచి 3 పెద్ద మందలను వేరు చేసి ఆ 3 మందలు ఏశావుకి కానుకగా చెప్పమని ఆ మనతో వెళ్ళే తన దాసుడు చెప్తాడు. కానుకలు ఇచ్చి కటాక్షం పొందుకోవడానికి ప్లాన్ వేస్తాడు యాకోబు. ఇప్పుడు మరలా అదే ప్లాన్ బయటికి తీసి వీళ్ళతో చెబుతున్నాడు, తమ కుమారులు నేర్పిస్తున్నాడు, అయ్యా మీతో కఠినంగా మాట్లాడాడు కదా పోయినసారి, ఈసారి అంత కఠినంగా మాట్లాడకుండా ఉండాలి అని అంటే మన దేశంలో శ్రేష్టమైనవి ఇవన్నీ మీరు ఆయన కానుక తీసుకుని వెళ్ళండి, కొంచెం కటాక్షం మన మీద ఉంటుంది అని చెప్పాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏం చెప్పాడంటే, మీరు రోకలు రెట్టింపు తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే మొదటిసారి మీరు వెళ్ళినప్పుడు మీ రోకలు మీకు సంచుల్లో ఉన్నాయి కదా, ఆ రోకలే కాకుండా మళ్ళీ ధాన్యం కొనడానికి కూడా వేరు రోకలు తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు. ఈ 2 పనులు మీరు చేయండి, అలాగే నేను బెన్యామీని పంపిస్తాను, ఏం చేద్దాం అంటూ ఒక మాట అంటాడు. 43వ అధ్యాయం 13-14 వచనాలు, మీ తమ్మును తీసుకుని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీను మీకు అప్పగించినట్టు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించునుగాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 42వ అధ్యాయం 37-38 వచనాలు చూస్తే అక్కడ షిమ్యోను మొదటిసారి వెళ్ళి వచ్చిన తర్వాత చెబుతాడు, ఈసారి వెళ్ళేటప్పుడు బెన్యామీను మాతోడు పంపించు అని. అప్పుడు ధాన్యం సమృద్ధిగా కొని తెచ్చారు కదా, అవసరం లేదు, అప్పుడే అవసరం కనబడలే, సమృద్ధి ఉంది కాబట్టి యాకోబు నేను పంపిన అన్నాడు. ఇప్పుడు ధాన్యం అంతగా లేదు, అవసరం వచ్చింది, ఇప్పుడు పంపిస్తానంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను, గమనించండి. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీవు అంటివి, నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక. మానవుని నైజం చెబుతున్నాడు అక్కడ. యాకోబు నైజమే కాదు, సాధారణంగా మానవ నైజం, అందరి నైజం అదే. క్షేమంగా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా ఒక మంచి మాట చెబితే వినరు. అయినా సిగరెట్లు ఎందుకు తాగుతారంటే వినరు. క్షేమంగా ఉన్నప్పుడు గుండెలు ఎండిపోయి ఊపిరితులు ఆరిపోయి ప్రాణాపాయం సంభవించినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెబితే ఇంక తాగితే చచ్చిపోతావని అప్పుడు వింటారు, అప్పుడు మానేస్తారు. ఇది మానవ నైజం, మనం వింటున్నాం, చూస్తున్నాం సమాజంలో. అలాగే ఇక్కడ యాకోబు కూడా వారు మొదటిసారి వెళ్ళి ధాన్యం తెచ్చినప్పుడే చెప్పాడు. ఎవరు? షిమ్యోను కానీ రూబేన్ కానీ చెప్పారా? చెప్పిన తర్వాత షిమ్యోను కాదండి, రూబేన్ చెప్పాడు. షిమ్యోను యోసేవాడు బంధించున్నాడుగా, రూబేన్ చెప్పాడు. వెళ్ళా, ఎందుకంటే ధాన్యం ఉంది. ఇప్పుడు యోధా చెప్తూ వింటున్నాడు, ఎందుకని? ధాన్యం అయిపోవచ్చింది. కాబట్టి మనం ఒకటి నేర్చుకోవాలి, మంచి మాట క్షేమకాలంలో చెప్పినా కూడా మనం నేర్చుకోవాలి, వినాలి, లోబడాలి. అందుకని యేసయ్య అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నా మాట వాటి చెవిని పడగానే అవి నాకు లోబడును అంటాడు.
కాబట్టి మనము మంచి మార్గంలో వెళ్ళగోరిన వారం అయితే మంచి మాట మనకు ఎప్పుడు చెప్పినా దాన్ని మనం మనసులో పెట్టుకుని దాన్ని అనుసరించాలి. అప్పుడే మంచి యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవించగలుగుతాం. తర్వాత గమనించినట్లయితే 15వ వచనం నుంచి వీరు తండ్రి చెప్పినట్టుగా కానుకలన్నీ తీసుకుంటారు, 2 రెట్ల రోకలు తీసుకుంటారు, బెన్యామీని కూడా తీసుకుంటారు, ప్రయాణమైపోతూ ఉంటారు. ఈ బెన్యామీనికి మాత్రం లోన భయం. ఏం చేస్తాడు? నేను పోనని చెప్పలేడు. ఎవరున్నారు బెన్యామీని పక్షంగా మాట్లాడడానికి? సొంత అన్న లేడు, కన్న తల్లి లేదు, ఇక కన్న తండ్రే పొమ్మని చెప్తున్నాడు. ఈ సహోదరులు చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తన సొంత అన్న కనబడకుండా పోయాడు, తండ్రే వారిని అనుమానిస్తున్నాడు. ఇప్పుడు నేను పోను అంటే తండ్రినే తీసుకుని వెళ్తారు. ఇక ఎవరు లేరు బెన్యామీనికి దిక్కు తనని కాపాడేదానికి. కనుక మౌనంగా లోన భయపడుతూ ప్రార్థన చేసుకుంటూ వెళుతున్నాడు. సరే, ఎట్టకేలకు బెన్యామీని వారికి అప్పచెప్తేనే చూపిస్తేనే కదా షిమ్యోను వస్తాడు, వారి సొంత సహోదరుడు వస్తాడు. కనుక ఎట్టకేలకు తీసుకుని యోసేపు ఎదుట నిలబడ్డారు. 16వ వచనం. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో యోసేపు ఎదుట నిలబడగానే చూచాడు. ఇదివరకు వచ్చిన వారందరూ ఉన్నారు, వారితో ఇదివరకు రాని వ్యక్తి కూడా ఉన్నాడు, అతనే బెన్యామీను అనుకొని ఈ గృహ నిర్వాహకుని పిలిచి వీరందరూ ఇంటికి తీసుకుని వెళ్ళు, ఒక వేటని కొయ్యి వంట సిద్ధం చేయి, నేను మధ్యాహ్నం వీరితో వచ్చి భోంచేయాలి అని చెప్పి పంపించాడు. ఈ గృహ నిర్వాహకుడు ఈ సంగతి వీళ్ళందరికీ తెలియదు. గృహ నిర్వాహకుడు వాళ్ళందరినీ తీసుకుని వెళ్తుంటే వాళ్ళు వెంబడి వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తున్నామని అక్కడ తెలిసిన తర్వాత గుమ్మం దగ్గర వీరికి ఒక భయం పట్టుకునేది. అరే మనల్ని ఇంటికి తీసుకొస్తున్నాడే అని వారి భయాన్ని వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. ఏమని? అకస్మాత్తుగా వచ్చి మన మీద పడి, అంటే మనం రోకలు మనం తీసుకెళ్ళాం కదా, తెలియదు కదా, మనకు తెలియదని ఆయనకి, మన గాడిదలు మనం చెరపడతాడేమో అనే భయం వారికి ఆవరించింది. ఇక ఆ గుమ్మం దగ్గరే ఆ యొక్క గృహ నిర్వాహకుని పిలిచి, అయ్యా మేము మొదట ధాన్యం కొనడానికే వచ్చాము, అయితే మా గోనెలలో ఈ రోకలు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చేసాము, ధాన్యం కొనుక్కోవడానికి వేరే రోకలు కూడా తెచ్చాము, ఆ రోకలు ఎట్లా వచ్చాయో మాకైతే తెలియదు అని చాలా వేడుకోలుగా చెబుతారు, భయంగా చెబుతారు. వారి భయాన్ని గమనించినటువంటి ఆ గృహ నిర్వాహకుడు ఏమంటాడంటే 23వ వచనంలో, అందుకు అతడు మీకు క్షేమము అగునుగాక, భయపడకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలో ధనం ఇచ్చాను, మీ రోకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకుని వచ్చాను. వారి భయాన్ని చూచి ధైర్యపరుస్తాడు. మీరు భయపడబాకండి, మీ పితరుల దేవుడు మీ దేవుడు మీకు తోడుగా ఉండి ఆ రోకలు మీకు ఇచ్చాడు. ఆ రోకలు వారికి పంపించి దానికి సరిపడా రోకలు ఒకవేళ యోసేపు ఇచ్చాడేమో ఆ ప్రభుత్వానికి లెక్క కరెక్ట్గా ఉండడానికి. కాబట్టి దేవుడు మీకు ఆ డబ్బులు మీకు ఇచ్చాడు, నాకైతే దానికి సంబంధించిన మీ మొదట తీసుకునే దానికి సంబంధించిన రోకలు అయితే నాకు ముట్టాయని చెబుతున్నాడు. తర్వాత షిమ్యోను తీసుకొచ్చి వారికి అప్పచెప్పాడు. తర్వాత ఇంట్లో వారికి నీళ్ళు ఇచ్చాడు, కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి. మర్యాదలు చూశారు, ఆతిథ్యం చూస్తున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. వారి గాడిదలకి మేత వేశాడు. తర్వాత మధ్యాహ్నం మీరు భోజనం చేయాలి యోసేపుతో కూడా అన్నట్టుగా, అంటే యోసేపు అని చెప్పి ఉన్నాడు కదా, ఫరో ఏం పేరు పెట్టాడు? జప్నత్ నేహు అని అన్నాడు. ఆ పేరుతో పలికి ఉంటాడు. కాబట్టి అయ్యా దేశాధికారి ఆయన వస్తాడు, మీరు ఆయనతో భోజనం చేయాలట అని అంటే కొంచెం అప్పుడు ధైర్యం వస్తాయి. అంటే మాకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇంటికి పిలిచాడేమో, మా దేవుడు మాకు ఈ కార్యం చేశాడని అనుకొని అప్పుడు వాడు తండ్రి చెప్పినట్టుగా తెచ్చిన కానుకలన్నీ చేతపడతారు అందరూ. ఆ కానుకలు తెచ్చినవన్నీ ఆ తేనె, బాదం పప్పు, పిస్తా, తర్వాత ఆ గంధవర్గములు అన్నీ కూడా తీసుకొని చేతపట్టుకుని ఉంటారు మధ్యాహ్నం సమయానికి. అప్పుడు యోసేపు వస్తాడు. వచ్చేసరికి యోసేపు ఇతను భోజనం అంతా కూడా సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచి చూడండి, నేను చదువుతాను 24వ వచనం. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళేయగా వారు కాళ్ళు కడుక్కునేది, మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించాను. అక్కడ తాము భోజనము చేయవాలని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధపరిచింది. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి
అతనికి ఇచ్చి అతని నేలను సాగిలపడిరి. బెన్యామీను కూడా సాగిలపడింది. ఇదివరకు ఎంతమంది సాగిలపడ్డారు? 10 మంది అన్నదమ్ములు, 10 మంది అన్నలు, తమ్ముడు రాలకు. యోసేపు కళ ఏమిటి? 11 నక్షత్రాలు. అంటే 11 మంది సహోదరులు అతనికి సాగిలపడాలి. మొదటిసారి వచ్చినప్పుడు 10 మందే సాగిలపడ్డారు. బెన్యామీను మిగిలిపోయాడు. ఇప్పుడు బెన్యామీను కూడా వచ్చాడు, వీరితో కలిసి బెన్యామీను కూడా సాగిలపడ్డాడు. అంటే కళలో చెప్పిన రీతిగా 11 నక్షత్రాలు, 11 మంది సహోదరులు సాగిలపడిన విషయం జరిగిపోయింది. అంటే కళ నెరవేరింది. తర్వాత చూడండి, అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? తండ్రిని గురించి అడుగుతున్నాడు. తండ్రి మీద ఉన్న ప్రేమ చూడండి యోసేపుకి. అతడు ఇంకా బ్రతికి ఉన్నాడని వారిని క్షమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. మరలా ఆ మాట చెప్పి మరలా వంగి నమస్కారం. అతి వినయమో లేక భయముతో కూడిన వినయమో మరి, లేదా కళ యొక్క ప్రభావమో, దేవుని ఏర్పాటు, మరలా వంగి సాగిలపడుతున్నారు. వారు వంగి సాగిలపడినప్పుడల్లా యోసేపు జ్ఞాపకం చేసుకుంటాడు తన కళను. దేవుడు నాకు ఆనాడు ఇచ్చిన కళ ఈనాడు నెరవేరుస్తూ ఉన్నాడు అని యోసేపు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అతను కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, అప్పుడు వారు ఇతడే అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు చూడండి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అని. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. చూడండి, బెన్యామీను చూచిన తర్వాత ఏమంటున్నాడు? నా కుమారుడా, దేవుడు నిన్ను దీవించునుగాక అంటున్నాడు. అంటే తన సొంత కుమారునిలాగా సొంత తమ్ముడిని ప్రేమిస్తున్నాడు. ఒకసారి చూడగానే జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లి లేని ఆ బెన్యామీనుకి ఇతడే తల్లి తండ్రిగా, ఎందుకంటే అన్న కాబట్టి ఆదరించి ఆడుకొని మరి ఆడించి అన్నీ చేసినటువంటి పరిస్థితి. యాకోబు యొక్క ఉపపత్నుల దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ వెళ్ళి వారు బాధపడిన విషయాలు, మనసు నొచ్చుకున్న విషయాలు, ఆడుకున్న విషయాలు అన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే బెన్యామీను మీద యోసేపు యొక్క హృదయం ప్రేమతో పొంగిపోయింది. అందుకంటున్నాడు, నా కుమారుడా, దేవుడు నీకు తోడై ఉండి నిన్ను దీవించునుగాక, నిన్ను కరుణించునుగాక అని చెప్పి ఆ మాట చెప్పగానే హృదయంలోని లోపల ఉన్న ప్రేమ అంతా పొంగు వచ్చేసింది. జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేసాయి. ఇక తను తాను నిలదొక్కోలేకపోతున్నాడు. పైకి వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. అది వారి ముందర ఆ రీతిగా ఉండడం అతనికి ఇష్టం లేదు. కనుక్కుంటారు, ఏంటి బెన్యామీను చూడగా ఏడుస్తున్నావు ఏంటి అని వాళ్ళు అనుమానిస్తారు, విషయం అడుగుతారు, ఇబ్బంది అవుతారు. అందుకని యోసేపు ఏం చేసి వెంటనే దగ్గరగా ఉన్న గదిలోనికి వెళ్ళిపోయి తృప్తిగా ఏడ్చి తనకి దుఃఖాన్ని అంతా కూడా నివారణ చేసుకొని ముఖం గడుక్కొని ఏమీ తెలియదు అన్నట్టుగా అక్కడికి వెళ్ళి ఏడ్చిన విషయం వీరికి తెలుసుకోలేని పరిస్థితుల్లో మళ్ళా చక్కగా వచ్చి భోజనానికి కూర్చుంటాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం, మరొక విషయం ఏమిటంటే 31వ వచనం, అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తను తాను అణచుకొని భోజనం వడ్డించుడని చెప్పాను. భోజనం వడ్డించమని చెబుతున్నాడు. తాను తాను అణచుకున్నాడు, భోజనం వడ్డించమని గృహ నిర్వాహకుని చెబుతున్నాడు. ఇప్పుడు యోసేపుతో కూడా వీరే కాదు, ఐగుప్తీయులు కూడా భోజనం చేయటం కద్దు. ఎందుకంటే తనతో కూడా పాలివారైనటువంటి పనివారు, అధికారులుగా ఉన్నవారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఐగుప్తీయులు ఎప్పుడు కూడా హెబ్రీలతో భోజనం చేయాలి, అది వారికి హేయం. నేను వాక్యం చదువుతాను చూడండి. 43వ అధ్యాయం 32వ వచనం, అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించేది. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. కలిసి భోంచేయరు. ఐగుప్తీయులు ఎట్లా ఉంటారు? తల బోడిగా ఉంటుంది, మీసాలు గడ్డం ఏమి ఉండవు, నున్నంగా ఉంటారు. వారి వస్త్రధారణ వేరు. మరి ఇజ్రాయిల్ ఎట్లా ఉంటారు? గడ్డం బాగా పెంచుకుంటారు, జుట్టు పెంచుకుంటారు. వీరి వస్త్రధారణ వేరు, అంగీలు, పై వస్త్రం ఇవన్నీ ఉంటాయి. కనుక వారికి వీరికి కుదరదు, కలిసి భోంచే. వ్యాపారాలు చేస్తారు, మిగతా విషయాలు పర్వాలేదు, కానీ కలిసి భోంచే. ఐగుప్తులకి ఇజ్రాయెల్ అంటే హేయం.
వారు మంద కాపర్లు. అది కూడా వీరికి హేయం. వీళ్ళేదో మంచి నాగరికత చెందినవారుగా భావించుకుంటారు. ఇప్పుడు ఏమైంది? యోసేపు సోదరులందరూ కూడా హెబ్రీలు. ఇక్కడ యోసేపుతో ఉన్న వారంతా ఐగుప్తీయులు. ఇప్పుడు యోసేపు హెబ్రీలకు హెబ్రీయుడిగా, ఐగుప్తులకి ఐగుప్తులుగా ఉండాలి. అందుకని గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే, చక్కగా టేబుల్లోనే కదా టేబుల్ మీల్స్ ఉంటుంది, ఎందుకంటే వాడు దేశాధికారి కాబట్టి. యోసేపు ఇట్లా కూర్చున్నాడు ఒక టేబుల్ మీద, తన ఎదురుగా ఆయన సోదరులు కూర్చున్నారు. వారందరూ అట్లా కూర్చున్నారు. యోసేపు వచ్చి కూర్చున్నాడు. ఐగుప్తులు వేరే టేబుల్ కొంచెం దూరంగా కూర్చున్నారు. గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే, టేబుళ్ళు కుర్చీలు అరేంజ్ చేశాడు. ఐగుప్తులకి చేయి చూపించండి, మీరు అక్కడ కూర్చోండి అని. ఇప్పుడు యోసేపుకి వీరికి మాత్రం చేయి చూపించి ఉండడు. యోసేపు సహోదరులందరూ కూర్చున్న టేబుల్కి ఎదురుగా కూర్చుని ఉంటాడు. అందరూ ఆశ్చర్యపడి ఉంటారు. వారికి తెలుసు, ఐగుప్తులు తెలుసు ఇతడు హెబ్రీయుడు అని. ఐగుప్తు దేశంలో అందరికీ తెలుసు యోసేపు హెబ్రీయుడు అని. కానీ వీరికి తెలియదు, తన సహోదరులకి. కనుక వారికి వీరితో కలిసి యోసేపు భోంచేయడం ఆశ్చర్యం అనిపిలా. కానీ వీరికి ఆశ్చర్యపడుతున్నారు. చూడండి, చదువుతాను. ఆదికాండం 43వ అధ్యాయం 33వ వచనం. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండేది గనుక ఆ మనుషులు ఒకరి వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. వీళ్ళకి ఆశ్చర్యం కలుగుతూ ఉంది, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో యోసేపు ఐగుప్తుడు కదా. ఆ ఐగుప్తులందరూ అటు వేరే కూర్చొని ఉంటే, ఈ ఐగుప్తుడు ఒక్కడే ఎట్టి మాతో కలిసి కూర్చున్నాడు అనేది వీరికి ఆశ్చర్యం. వారికి తెలియదు తమ సహోదరుడే అని, అతడు కూడా హెబ్రీయుడే అని. కానీ వీరికి తెలుసు మిగిలిన ఐగుప్తుడికి. అందుకని వారికి ఆశ్చర్యం లేదు, యోసేపుకి ఆశ్చర్యం లేదు. యోసేపు ఇంకా ఆనందంగా ఉంది, చాలా కాలానికి సహోదరులతో కలిసి భోజనం చేయబోతున్నానని. కానీ వారిలో ఒకరికొకరు చూసుకుంటున్నారు, ఏమిటిది? కొని మనం వేరైపోదామంటే దేశాధికారి బంధిస్తాడేమో, కోప్పడతాడేమో, ధాన్యము ఇవ్వడేమో, ఇబ్బంది పడుతున్నారు. ఒకరు చూసుకుంటున్నారు. కూర్చోడేమో వాళ్ళందరూ కూడా పెద్ద తర్వాత పెద్ద అట్లా వరుసగా జ్యేష్ఠుని కాంచి కనిష్ఠుని వరకు కూర్చున్నారు. ఈ కొసనేమో బెన్యామీను, ఆ కొసనేమో రూబేను. షిమ్యోను కూడా వచ్చేసాడు కదా. అందరూ వరుసగా కూర్చున్నారు. చూశాడు యోసేపు, క్రమం చొప్పున కూర్చున్నారు. ఓ రూబేన్, తర్వాత షిమ్యోన్, తర్వాత లేవి, యోధా, ఇట్లా వరుసగా చూశాడు. బెన్యామీను, ఓ ఇతడే కనిష్ఠుడు, అంటే నా తమ్ముడు ఇతనే. బెన్యామీనికి యువతల యోసేపు కూర్చోవాలి, అతను ఇట్లా కూర్చున్నాడు. అంటే ఇంకా పరిచయం చేసుకోలేదు కాబట్టి వీరు ఆ రీతిగా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అయితే ప్రభునందు పిల్లారా, చూడండి, ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడంటే 34వ వచనంలో, మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపాను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా తాగిరి. ప్రభునందు ప్రియులారా, గమనించండి, ఈ యోసేపు ఏం చేశాడు? సమానంగా వడ్డించలే, అందరికీ వారి వారి వంతుల చొప్పున పెట్టాడు. బెన్యామీనికి మాత్రం వారందరికంటే 5 రెట్లు ఎక్కువ పెట్టాడు. ఆ వేట మాంసం చేయించాడుగా, 5 రెట్లు పెట్టాడు. ఇంకా ద్రాక్ష అంతా కూడా. వీరందరూ అసలు మామూలుగా పెద్దవాళ్ళు ఎక్కువ తింటారు, చిన్నవాళ్ళు కొంచెం తక్కువ తింటారు, లేదా సమానంగా తింటారు. ఆశ్చర్యపడుతున్నారు, ఎందుకని బెన్యామీనికి ప్రత్యేకంగా పెట్టాడు? ఆశ్చర్యం. బెన్యామీనికి కూడా తెలియదు, నన్ను ఎందుకు ఇంతగా ఆప్యాయంగా పలకిస్తున్నాడు, చూస్తున్నాడు అనేది బెన్యామీనికి కూడా తెలియదు. యోసేపు యొక్క ప్రేమ, సహోదరుని ప్రేమ చూడండి. వారికి కూడా యోసేపు సహోదరుడని తెలిస్తే చాలా కాలం తర్వాత చూస్తున్నామని వారు కూడా ప్రేమ పొంగుకొస్తుంది. వారికి కూడా ఒకప్పుడు కాలం బట్టి అసూయపడినా దేవుని యొక్క సంకల్పంలో అది కూడా భాగం అని చెప్పుకున్నాం కదా. సహోదర ప్రేమ అంత గొప్పది. అందుకని 133వ కీర్తన సహోదరుల ప్రేమను గురించి రాయడం జరిగింది. సహోదరుల ప్రేమ మధ్య ఐశ్వర్యం, ఘనత, జీవం అక్కడ ఉండాలని దేవుడు సెలవు చేశాడంతే. అంత గొప్పది సహోదరుల ప్రేమ. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు, పౌలు భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ, తన కుమారుడు అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు, దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే యేసుక్రీస్తు తన ప్రజలందరిలో జ్యేష్ఠుడిగా, అంటే మిగిలిన వారందరూ ఆయన యొక్క సహోదరులుగా. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? యేసు ప్రభు ఆయనతో ఉన్నటువంటి వారందరి మధ్య సోదర ప్రేమ కనబడతాం. మనందరికీ జ్యేష్ఠుడిగా యేసు ప్రభు ఉన్నాడు, మనం ఆయన సహోదరులముగా ఉన్నాం. ఇక్కడ యోసేపు వారి మధ్య ఒక సహోదరుడిగా ఉన్నాడు. ఇక్కడ మనకు యేసుక్రీస్తు జ్యేష్ఠ సహోదరుడిగా ఉన్నాడు. ఈ సహోదరుల మధ్య ప్రేమ ఉంది, విందు ఉంది, ఆరగిస్తున్నారు, సంతోషిస్తూ ఉన్నారు. ఇంకా వారికి యోసేపు తమ సహోదరుడిని తెలియకపోయినా వారి మధ్య యోసేపు మాత్రం తెలుసు కాబట్టి ఒకవైపు నుంచి తెలిసిన పరిస్థితుల్లోనే ఇంత ఆనందం ఉంది, రెండు వైపులో తెలిసినప్పుడు ఇంకెంత ఆనందమో, ఆ ఆనందం పరిపూర్ణం అవుతుంది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభుకి మనం తన సహోదరమని తెలుసు, మనం కూడా యేసు ప్రభుని సహోదరునిగా జ్యేష్ఠునిగా ఎరిగి ఉన్నాం. అందుకని యేసు ప్రభుతో పాటు మనం కూడా పరలోకమందున్న మా తండ్రి అని దేవుడిని పిలుస్తున్నాం. ఆ రీతికి మనం సహోదరులుగా ఉన్నాం. కాబట్టి మన మధ్య ఉన్నటువంటి ప్రేమ ఏ పాటిది? సహోదరుల మధ్య ప్రేమ ఉండాలి కదా, సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి కదా. అక్కడ కదా ఐశ్వర్యం, జీవము, ఘనత ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు సెలవిచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభుకి మనకు మధ్య ఐక్యత ఉన్నదా? ఏమైనా వివాదం ఉన్నదా? స్వపరీక్ష చేసుకోవాలి. రండి మేము మన వివాదం తీర్చుకుందాం అంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16 నుంచి చూస్తే. రండి మన వివాదం తీర్చుకుందాం. యేసు ప్రభుతో మనకేమైనా వివాదం ఉందా? ఉంటే యేసు ప్రభుత్వం మనం సమాధాన పడదాం. అయ్యా, ఇదిగో నేను తెలుసో తెలియక మతి తప్పి గతి తప్పి నీకు విరుద్ధంగా పాపం చేశాను, నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. మన వివాదం తీర్చుకుందాం, యేసయ్యతో సమాధాన పడదాం. ఈ సహోదరులు యోసేపుతో సమాధాన పడినప్పుడు వారి మధ్య ఉండే సంతోషానికి అవధులు ఉన్నాం. అది మన తర్వాత ధ్యానం చేయబోతాం. యేసు ప్రభు మనతో సమాధాన పడడానికి చేయవలసిన కార్యం అంతా చేశాడు, సిలువ కార్యం జరిగించేశాడు. ఇప్పుడు మనం ఆయన యొద్దకు వెళ్ళి మన తప్పిదాలు ఒప్పుకుంటే చాలు. ప్రభువా నన్ను క్షమించు అంటే క్రీస్తు తన రక్తంతో మనకు కడిగి మనకు సమాధానం ఇస్తాడు. యేసు ప్రభుకి మనకు అప్పుడు సమాధానం, సఖ్యత, అప్పుడు మన మధ్య జీవము, ఐశ్వర్యము, ఆశీర్వాదం, ఘనత. ఇక క్రీస్తుతో మనం ఉంటే మనకు కొదవ ఏముంటుంది? క్రీస్తే మన పక్షంగా ఉంటే ఇక మనకు కొరత ఏమిటి? మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగం చూస్తే, ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అన్నాడు. అంటే ఇతను ఏం అడుగుతున్నాడు? యేసు ప్రభు జీవాధిపతి, జీవం అడిగితే జీవం ఇస్తాడు, జీవం పొందుకునే బోధ అడిగితే బోధ చెప్తాడు. ఈ రెండింటిలో ఇతను ఏమడుగుతున్నాడు? నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలో చెప్పు అంటాడు. అంటే బోధ అడుగుతున్నాడే కానీ నిత్య జీవనం అడగడంలే. గమనించారా? కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనము ఆయనతో మనం ఉంటే మనకి కొదవేమో, అన్నీ ఆయనతో పాటు సకల ఐశ్వర్యాలు మనకు అవసరం బట్టి అన్నీ సమకూడతాయి. దేవుడు మనతో ఉంటే చాలు, ఏ మేలు కొదువయ్యే ఉండదు, ఏ శోధనలో కూడా భయపడాల్సిన పని లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చి గల చోట్ల శాంతికరమైన జలం యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు, కరుణ చేస్తాడు. ఒకవేళ గాఢాంధకారపు లోయలో మనం సంచరించినను ఏ అపాయమునకును మనం భయపడము. ఒకవేళ కరోనా అనే గాఢాంధకారపు లోయలో మనం సంచరిస్తూ ఉన్నా మనం భయపడం. ఏలయనగా ఆయన దుడ్డికరయు ఆయన దండమును మనల్ని ఆదరించు. ఈ లాక్డౌన్లో మనం అటు ఇటు వెళుతుంటే దుడ్డికర దండంతో ఆదరించి అదిలించి సరైన మార్గంలో కరోనా అంటుకోలేనటువంటి క్షేమకరమైన మార్గం నడిపిస్తాడు. మన శత్రువులు ఎదుట మన తల అంటి మనకు భోజనం సిద్ధపరుస్తాడు. ప్రతి దినము కృపాక్షేమమై మనం వెంట వచ్చినట్లుగా దీవిస్తాడు.
చిరకాలం యుగ యుగములు మనం దేవుని యొక్క సన్నిధిలో ఆనందించే భాగ్యం ఇస్తాడు. ప్రభునందు ప్రియులారా, సోదరుల యొక్క ప్రేమ ఆశీర్వాదకరమైనది. ఈ లోకంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమల్లో స్వార్థం ఉంటాడు, ఆశీర్వాదం ఉండదు. కానీ తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, ఈ సోదర ప్రేమలో ఆశీర్వాదం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అట్టి సోదర ప్రేమ కలిగి కుటుంబంలో కానీ దేవునితో కానీ అట్టి సోదర ప్రేమ కలిగి ఆశీర్వాదకరంగా సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేరేపణ, నడుపుదల, ఆశీర్వాదం మనకు దయచేయను గాక.